నీకు ప్రతిరోజు ఫుడ్ ఇండస్ట్రీ ద్వారా కల్తీలను ప్రవేశపెట్టి నీ ఆరోగ్యం మీద జిహాద్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కోవా బన్ను 10,000 బండ్లు అమ్ముతున్నారు, కాలేజీల కాడబెట్టి 10 రూపాయలకు కోవా బన్ను ఇస్తున్నారు. ఎవరన్నా ఆలోచన చేస్తున్నామా? 10 రూపాయలకు కోవా బన్ను ఎట్లా వస్తుంది? బన్నే కాదు కదా, అందులో కోవా పెట్టి ఎట్లా ఇస్తున్నారు? మొత్తం కెమికల్స్ కలిపేసి కోవా బండ్లు ఇస్తుంటే అధికార యంత్రాంగం చేతులు కట్టుకొని చూస్తున్నది. విద్యార్థులకు కాలేజీ సెంటర్ల కాడ కోవా బన్నుల పేరు మీద అమ్ముతుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. రేపు వాళ్ళకి పిల్లలు పుట్టకుండా కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. రేపు ఈ రకమైనటువంటి మన మీద జిహాద్ నడుస్తూ ఉంది. తర్వాత డ్రగ్ జిహాద్ నడుస్తుంది. ఐటీ హబ్ ఒకనాడు హైదరాబాద్ అంటే ఏంటండి? ఐటీ హబ్. ఈ రోజున డ్రగ్స్ హబ్. ఐటీ కారిడార్ చుట్టూ 3D కల్చర్, డ్రింక్, డ్రగ్, డ్యాన్స్. ఎక్కడ పోతుంది? మానవ వనరులను, ఈ దేశం యొక్క మానవ వనరులను దెబ్బతీయాలని ఇవాళ ఐటీ హబ్ను, ఇంజనీరింగ్ కాలేజీలను సెంటర్గా పెట్టుకున్నారు. ఇది ప్రతి తల్లిదండ్రి సమస్య కాదా?